యేసు ప్రభువారు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో లేకపోతే సమాధానంలో యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సముద్రం ఉంటే ఆ ఇంట్లో స్వస్థత ఉంటుంది. ఆరోగ్యం ఇస్తారు దేవుడు, సమాధానం ఇస్తారు దేవుడు. మన గృహంలో ఏం చేయాలి? కాపాడాలి. ఏం చెప్పారు? దేవుడు ఏ కుటుంబంలో అయితే ఏ గృహంలో అయితే నివాసం చేస్తాడో దేవుడు ఏ గృహంలో అయితే ఆయన శరీరంలో కదా తెల్లకూడదు రా, ఇంకా బయటకు ఉన్నాయి కదా. ఎరువుడు అక్షరంలో చిన్నగా అతికిద్దాము. ఆడ మధ్యలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము వారితో కాపురములను. అయిపోయింది వాక్యం. దేవుడు ఏమంటే దేవుని నివాసము మనుషులతో ఉన్నది. ఆయన ఇందులో నివాసం చేస్తే కుటుంబాలు ఆశీర్వాదాలతో దీవులు పొందుకునే ప్రోగ్రామాలు చేసింది మా ప్రభు పొందిన. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభావ పిల్లలు ఆశీర్వాదాలు పొందుకునే ప్రభు చేసింది మా ప్రభు పొందిన. బిడ్డలు సమస్త మహిమ నీకు ఆరోపిస్తున్నాను మా ప్రభావం పొందిన. వచ్చే పిల్లలందరూ దీవించడం మా తండ్రి పొందిన. అనేకమైన ఆశీర్వాదాలు మీద నింపడం మా ప్రభు పొందిన. ఇలాంటి పొదులు ఎక్కడ మా ప్రభావ సమృద్ధమైన దీవులను దర్శనం ప్రార్థన చేస్తున్నాను మా ప్రభావ. అయ్యా ఈ దినం వరకు మా ప్రభావ ఎంత కాలము నేను గృహంలో నివాసం చేయవలసి ఉన్నదో అంతవరకు కూడా మీ ప్రేమ, మీ కాపుదల, మీ ప్రసన్నతనైనా ఈ బిడ్డ పక్షాన గృహ పక్షాన ఉంచి నడిపించి మా అందరి ద్వారా గృహము ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి విడుపుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మాకందరికీ నూతన గృహానికి ఆ ప్రేమ కుటుంబానికి తోడింది కాపాడును గాక. ఆమేన్. 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 అందరికీ